యూపీలో యోగి ఆదిత్యనాథ్ హయాంలో బుల్డోజర్ ట్రీట్మెంట్ ఓ రేంజ్లో నడుస్తోంది. ఈ మధ్య కాస్త ఉధృతి తగ్గినా ఇప్పటికీ బుల్డోజర్లు నడుస్తున్నాయి. అక్రమ కట్టడాలు ఎవ్వరు కట్టినా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో అనేక పాత దేవాలయాలు కూడా బయటపడుతున్నాయి. దశాబ్దాలుగా పూజలకు నోచుకోక అదే ఆలయాలపై మసీదులు వెలియటంతో హిందువుల సెంటిమెంట్లను పట్టించుకునేవారే కనిపించలేదు. కానీ యోగి వచ్చిన తర్వాత హిందువుల సెంటిమెంట్లకే టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. అది కూడా న్యాయంగా రావాల్సిందనే తిరిగి కైవసం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అచ్చంగా అలాంటి చర్యని కొద్ది రోజులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా బుల్డోజర్ ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒక్క ఏరియాలోనే 900 ఎకరాల్లో అక్రమ కట్టడాలను కూల్చివేయడం సంచలనం రేపుతోంది. బుల్డోజర్ ఆపరేషన్ చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్. యూపీ తర్వాత అదే పంథాలో వెళుతున్న మహారాష్ట్ర. 900 ఎకరాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత. 5,000 అక్రమ మజార్లు నిర్మించిన బంగ్లాదేశీ రోహింగ్యాలు. దేశమంతా ఎక్కడ చూసినా అక్రమంగా వచ్చిన రోహింగ్యాల వార్తలే ఇప్పుడు హైలైట్గా నిలుస్తున్నాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం బర్మా నుంచి తరిమివేతకు గురై బంగ్లాదేశ్లో బతికే పరిస్థితులు లేక అక్రమంగా భారత్కొచ్చిన రోహింగ్యాలు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన తిష్టవేసేందుకు భారీ కుట్రలే చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అనధికారికంగా వేస్తున్న అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 10 కోట్ల మంది దాకా అక్రమ రోహింగ్యాలుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రోహింగ్యాల మీద భారీ డ్రైవ్స్ చేపడుతున్నారు. రోహింగ్యాల ఏరివేత ముమ్మరంగా నడుస్తోంది. కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారీ ఎత్తున సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 900 ఎకరాల్లో రోహింగ్యాలు అక్రమంగా షెల్టర్లు నిర్మించుకుని స్క్రాప్ దుకాణాలు ఓపెన్ చేశారని, మరికొంతమంది ఎవ్వరూ మాట్లాడని రీతిలో మస్జిద్లు, మజార్లు నిర్మించుకున్నారని గుర్తించారు. దీంతో దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఆక్రమించుకున్న వేలాది నిర్మాణాలను కూల్చివేశారు. బుల్డోజర్లను రంగంలోకి దింపి అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఇక ఈ విషయంలో రోహింగ్యాలకు మద్దతుగా పలు పార్టీలకు చెందిన నేతల ద్వారా 30 పిటిషన్లు కోర్టులో ఫైల్ చేశారు. అయితే కోర్టు మాత్రం అక్రమంగా నిర్మించుకున్న కట్టడాలను ఉపేక్షించాల్సిన పనిలేదని తేల్చి చెప్పడంతో ఫడ్నవీస్ సర్కారుకు ఫుల్ సపోర్ట్ దొరికినట్టయింది. దీంతో బుల్డోజర్ ఆపరేషన్లు మొదలుపెట్టారు. ఈ కూల్చివేతలు ఏకబిగిన 900 ఎకరాలున్న ఒకే స్థలంలో చోటు చేసుకోవటం గమనార్హం. ఎక్కడ ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు కనిపిస్తాయో అక్కడ రోహింగ్యాలు కన్నేస్తారని, అలాగే వారి ఓట్ల కోసం ఎదురుచూసే కొన్ని పార్టీలు సైతం రోహింగ్యాల తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నాయని బీజేపీ నేతలంటున్నారు. 900 ఎకరాల్లో ఒకేసారి బుల్డోజర్ రంగంలోకి దిగిన ఘట్టం స్వతంత్ర భారత చరిత్రలోనే అతి పెద్దదిగా పేర్కొంటున్నారు. అంటే భారతదేశ భూములను రోహింగ్యాలు ఎంతలా టార్గెట్ చేశారో అర్థం చేసుకోవాలంటున్నారు. పూణే పరిసరాల్లో ఉండే పింప్రి చించ్వాడ్లో సెటిల్ అయిన రోహింగ్యాలు ఈ ప్రాంతంలో 5,000 అక్రమ కట్టడాలు నిర్మించారని, ప్రజలంతా వాడిపారేసిన స్క్రాప్ షాప్స్ ఏర్పాటు చేసుకున్నారని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు చిన్న తరహా పరిశ్రమలను కూడా వీరు ఇదే స్థలంలో ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు. పూణేలోనే ఇది అన్నింటికంటే అతిపెద్ద ఎంక్రోచ్మెంట్ స్కామ్గా అభివర్ణిస్తున్నారు. ఇక ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన వారికి కోర్టులో ఎదురుదెబ్బ తగలటంతో వారు మీడియాకు తప్పుడు వ్యాఖ్యలు వినిపిస్తూ రోహింగ్యాలకు ఇప్పటికీ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం తన చర్య కోసం పర్యావరణ కారణాన్ని చూపిస్తోందని, కానీ అంతకు మించి అతిపెద్ద మొత్తంలో ఆర్థిక నష్టం సంభవిస్తుందని కొంతమంది యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ గగ్గోలు పెడుతున్నాయి. 7,600 కోట్ల ఆర్థిక నష్టం వచ్చిందని పైపై లెక్కలు కట్టి చెబుతున్నారు. అలాగే కూల్చివేతల వల్ల నిరాశ్రయులైన వారు 2.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారని, ఆ భారమంతా దేశ జీడీపీ మీద పడుతుందని బీజేపీ నిర్ణయాన్ని తేలిపోయేలా చేస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే 2.5 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పోతాయంటున్నవారు అంత భారీ సంఖ్యలో ఒక్కచోటనే రోహింగ్యాలు తిష్టవేశారని ఇండైరెక్ట్గా అంగీకరిస్తూ ఉండటం విశేషం. మరోవైపు అసలు రాష్ట్రంలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో సరైన లెక్కలే లేవంటూ
మరో విమర్శ కూడా చేస్తున్నారు. అయితే ఇలా విమర్శలు చేసేవారే రోహింగ్యాలను చాటుమాటుగా ఎవ్వరి కంటా పడకుండా రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి అటు యోగి, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ అక్రమంగా తిష్టవేసిన రోహింగ్యాలను ఏరివేస్తూ ఉంటే బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి నిర్ణయం అమలు చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి నిర్ణయాలు మిగతా రాష్ట్రాలు కూడా తీసుకుని బీజేపీ హవాకు గండి కొట్టే ప్లాన్ వేస్తారా? చూడాల్సి ఉంది.